ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను కళ్యాణకారి ఆత్మను. నేను ఆత్మ. ఈ డ్రామా రహస్యాన్ని తెలుసుకున్న జ్ఞాన స్వరూపాన్ని. ఈ డ్రామా నా కోసం ఎంతో కళ్యాణకారిగా ఉంది. డ్రామాలో ప్రతి విషయాన్ని నేను గ్రహిస్తాను. నా కోసం నా తండ్రి పరమాత్మ వచ్చారే. ఈ క్షణం నేను ఆత్మ నా తండ్రి సన్ముఖంలో ఈ కళ్యాణకారి జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 26/7/2024. ఈరోజు బాబాయ్ హెడ్డింగ్ మధురమైన పిల్లలు. ఈ అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది. టిక్ టిక్ అని గడుస్తూనే ఉంటుంది. ఇందులో ఎవరి పాత్ర మరొకరితో కలవదు. దీన్ని యథార్థంగా అర్థం చేసుకొని సదా హర్షితంగా ఉండాలి. సో ఈరోజు బాబా కొంతమంది అనుకుంటారు కదా, అయ్యో నాతో ఎందుకు ఇలా అయింది, అయ్యో ఇలా జరగకుండా ఉండాల్సిందే, అరే నేను ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేశాను, అసలు నాకే ఎందుకు ఇలా జరిగింది అనే దానికి భగవంతుడు ఈరోజు మనకి ఆన్సర్ ఇస్తున్నారు. డ్రామా ఈజ్ ఫిక్స్డ్, నథింగ్ ఈజ్ న్యూ. ఏదైతే 5000 ఇయర్స్ బ్యాక్ జరిగిందో అది అలాగే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎలా అయితే పేను మెల్లమెల్లగా కదులుతూ ఉంటుంది కదా తలలో, అలా ఈ డ్రామా యొక్క ముళ్ళు కూడా టిక్ టిక్ అని మెల్లమెల్లగా అలాగే కదులుతూ ఉంటుంది. ఒకసారి గడిచిపోయింది, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకే ఈ డ్రామా ఎంత బ్యూటిఫుల్ అంటే ఎవరి పాత్ర ఇంకొకరితో కలవదు. ప్రతి ఒక్క ఆత్మ తను చేసే పాత్ర తన లెక్కాచారాల మీద డిపెండ్ అయింది కాబట్టి పాత్ర కలవదు, రిపీట్ అవుతుంది. ఏది కొత్తది కాదు. మరి డ్రామా రహస్యం యథార్థంగా ఎలా రిపీట్ అవుతుంది అనే విషయాన్ని సరిగ్గా తెలుసుకొని మీరు ఎంతో హర్షితంగా ఉండటానికి ప్రయత్నించాలి. డ్రామాని తెలుసుకొని నేనేమైనా ఫీల్ అవుతున్నానా, బాధపడుతున్నానా, దుఃఖిస్తున్నానా, ఈ మిస్టేక్ చేస్తున్నానంటే ట్రై టు రెక్టిఫై. ప్రశ్న: ఏ యుక్తి ద్వారా మీరు భగవంతుడు వచ్చేశారని నిరూపించి చెప్పగలరు? ఎవరితో కూడా భగవంతుడు వచ్చేశారని డైరెక్ట్ గా చెప్తే మనుషులు ఏం చేస్తారు? అపహ్యాసం చేస్తారు, విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో తమని తాము మేమే భగవంతుడు అని చెప్పుకుంటున్నారు కదా. సో భగవంతుడు, గాడ్ అనే కాన్సెప్ట్ ఎంతో యుక్తిగా చెప్పాలి. భగవంతుడి గురించి చెప్పే ముందు మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు ఈ శరీరానికి జన్మనిచ్చిన శారీరక తండ్రి, ఇంకొకరు ఈ ఆత్మక తండ్రి, పరమాత్మ, పారలౌకిక తండ్రి. సో వీరు శరీరానికి జన్మనిచ్చిన వారు హద్దు తండ్రి, పారలౌకిక తండ్రి అనంతమైన తండ్రి. సో వారు మన కోసం కొత్త ప్రపంచాన్ని ఎలా స్థాపన చేయాలి అనే శిక్షణ ఇస్తున్నారు. వారు మన కోసం ముక్తిని ఇస్తారు. వారు మనకు ఈ జ్ఞానం యొక్క రహస్యాలను అర్థం చేయించి మనల్ని యథార్థంగా తయారు చేస్తారు. అరే హద్దు తండ్రి ఏం చేస్తారు? మహా అంటే ఒక వినాశీ ఆస్తి పాస్తులు ఇస్తారు. ఒక బాంబ్ బ్లాస్ట్ అయినా, దొంగలు దోచుకొని వెళ్ళిపోయినా, ఏది ఆ హద్దు యొక్క ఎసెట్స్ ఏవి మన దగ్గర మిగలవు.
ఈ మినిట్ ఉండొచ్చు. నెక్స్ట్ మినిట్ అది మాయం అవ్వచ్చు. కానీ అనంతమైన తండ్రి ఇచ్చే అధికారం, శాంతి, ప్రేమ, ఆనందం, సుఖం, జ్ఞానం, శక్తులు, దివ్య గుణాలు ఇవన్నీ మన ఆత్మకి ఒక సంస్కారంగా ఇక్కడ ఫిక్స్ అవుతాయి. పరమాత్మ మనకి ఒక దివ్యమైన జ్ఞానం వినిపిస్తారు. ఆ జ్ఞానం ఏ శాస్త్రాల్లో కూడా ఎక్కడా లేదు. పరమాత్మ వినిపించే జ్ఞానం ఏ మనిషి చెప్పను కూడా చెప్పలేరు. వారికి అర్థం చేయించాలి. ఏ శాస్త్రాల్లో లేదు, ఏ మనిషి చెప్పని జ్ఞానం ఇది. మరి మీరు చెప్పండి. ఈ రోజుల్లో ఎంతో మంది నేనే భగవంతుడని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. నేనే భగవంతుడైతే ప్రపంచం ఎందుకింత దుఃఖితంగా ఉంది? ఈ ప్రాపంచిక రహస్యాలు వారెందుకు చెప్పలేకపోతున్నారు? ఇంకొంతమంది అణువణువులో భగవంతుడున్నారు. కోన కోణాల్లో భగవంతుడున్నారు. రాళ్ళు, రప్పలు, జంతువులు, బర్డ్స్‌లో భగవంతుడున్నారంటారు. అన్నిట్లో భగవంతుడుంటే ఈ ప్రపంచము ఒక పవిత్రమైన, దివ్యమైన ప్రపంచంగా ఉండాలి కదా! భగవంతుడేమన్నా కోప్పడతారా? భగవంతుడిలో అహంకారం ఉంటుందా? భగవంతుడిలో వినాశీ బుద్ధి ఉంటుందా? ఉండదు కదా! సో, అందరిలో ఆ బుద్ధులున్నాయంటే వాళ్ళు భగవంతుడు లేనట్టు కదా! సో, భగవంతుడెవరు? సర్వశక్తివంతుడు. పాయింట్ ఆఫ్ లైట్. మన ఆత్మకి తండ్రి పరమాత్మ. సో, భగవంతుడు ఎవరు అనే కాన్సెప్ట్‌ని ఎంతో యుక్తిగా అర్థం చేయించగలగాలి. లేకపోతే మనుషులు ఎంతగానో భ్రమిస్తూ ఉంటారు. ధారణ ఫస్ట్ పాయింట్. ఈ సమయంలోనే తండ్రి సమానంగా పర్ఫెక్ట్‌గా అయ్యి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రి ఏదైతే శిక్షణ ఇస్తున్నారో వాటిని స్వయం ధారణ చేసి జ్ఞానవంతులుగా, శాంతివంతులుగా, సుఖవంతులుగా తయారవ్వాలి. మరి ఈ బుద్ధిని పారసంగా, పవిత్రంగా, బంగారంగా తయారు చేసుకోవాలి. నా బుద్ధిని నేను ఎలా తయారు చేసుకున్నాననే దాని మీద ధ్యాస పెట్టాలి. నాకు ఎంతో నిశ్చయం ఉండాలి. పరమాత్మ పైన, డ్రామా పైన, కర్మల లెక్కాచారాల పైన, నా ఆత్మల సంస్కారాల పైన. నేను ఆత్మ, దేవీ దేవత అంత ఉన్నతంగా అవ్వబోతున్నాను అనే ప్రాక్టీస్‌ని ఎంతగానో చేస్తూ ఉండాలి. ఈరోజు పరమాత్మ ఇచ్చే వరదానం. నిశ్చిత విజయం యొక్క నషాతో ఉన్నట్టయితే తండ్రి నుండి పదమల రెట్లు సహాయాన్ని ప్రాప్తి చేసుకోవచ్చు. విజయం నా నిశ్చితం. సక్సెస్ ఈస్ మై బర్త్ రైట్. ఈ విధంగా ఎంతో కాన్ఫిడెన్స్ స్వయం మీద, పరమాత్మ మీద పెట్టుకొని నేను గో అలాంగ్ అయినట్టయితే తండ్రి నుంచి పదమల రెట్లు సహాయం లభిస్తుంది. మాయ మనని దాన్ని కూడా చేయదు. ఏ పని కూడా నేను చేయాలి అనుకుంటే ఆ పని విజయం ప్రాప్తిస్తుంది అనే కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. సో, అప్పుడు 100% నిశ్చితం విజయం మనదే అయ్యుంటుంది. సో, నేను కూడా ఎప్పుడు ఒక థాట్‌లో అయితే లేను కదా! ఈ పని అవుతుందా? అవ్వదా అని. అరే! భగవంతుడు 1000 భుజాలు కలిగిన శక్తివంతుడు మనతో ఉంటే, మనింకా దేని గురించి చింతిస్తున్నాం? ఈ బేసిక్ అండర్‌స్టాండింగ్ మనలో ఉండాలి. స్లోగన్ సంకల్ప శక్తిని జమ చేసుకొని, స్వయం కొరకు, విశ్వం కొరకు దాన్ని ప్రయోగం చేయాలి. నేను ఆత్మ. నా ప్రతి సంకల్పాన్ని ఎంతో శుద్ధంగా, ప్యూర్‌గా, పాజిటివ్‌గా, ఎనర్జిటిక్‌గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, ఈరోజు మన యొక్క హోంవర్క్ విజయం నిశ్చితం. సక్సెస్ ఈస్ మై బర్త్ రైట్. నేను సదా విజయాత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓకే. చలో. రిలాక్స్. ఓం శాంతి. ఆత్మ
దివ్యమైన సంకల్పదారిని మనసా వాచ కర్మణ శ్రేష్టమైన సంకల్పాలను చేస్తూ నిశ్చింత ఆత్మగా, విజయీ ఆత్మగా, శ్రేష్టమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. విజయం నా సొంతం. విజయం నన్ను ఉన్నతంగా చేస్తుంది. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. నేను ఆత్మ నిర్భయుడను. నేను ఆత్మ కళ్యాణకారిని. ఈ క్షణం నా సంకల్పాల మీద అటెన్షన్ పెడుతూ నేను ఆత్మ ఎంతో సంతోషంగా, ఉన్నతంగా, స్వచ్ఛంగా, కళ్యాణకారిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a relaxed personality. I always experience success as my own birthright. I experience a true companionship of my Father. For the next few seconds, I, the soul, try to pay attention on the thoughts I generate. I make sure my every thought is divine, is pure, is elevated. My every thought helps me to claim a highest inheritance. My every thought is so focused. My every thought is so divine. For the next few seconds, I experience my own stage. My stage is so elevated. My stage is so divine. Hey, Father, thank you so much for showing me the path of spirituality, the path to achieve success in my every step. I try to follow the God's path and make myself a divine personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the complete positive energy from the Supreme Father. Spread such energy to every part of this body and make myself divine and positive all the time. Om Shanti.